సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్లారు. ముగ్గురు యువకుల కుటుంబాలని పరామర్శించారు. ఎవరా ముగ్గురు యువకులు? తెనాలిలో ముగ్గురు యువకుల్ని నడి రోడ్డు మీద కూర్చోబెట్టి పోలీసులు లాఠీలకు పని చెప్పారు, చూసారా? ఆ వీడియో వైరల్ కూడా అయింది. ఆ యువకుల కుటుంబాలని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్ళారు, పరామర్శించారు. ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు. ఆయన ఏం చెప్తారు? ఈ ముగ్గురు యువకులు అమాయకులు, ఈ ముగ్గురు యువకుల మీద కావాల్సుకుని ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టారు, నడి రోడ్డు మీద కూర్చోబెట్టి కొట్టారు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆదేశిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టుగా పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు. నడి రోడ్డు మీద కూర్చోబెట్టి కొట్టడం ఏంటి? అసలు ఆ హక్కు వాళ్ళకి ఎవరిచ్చారు? ఎంత దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పాలిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చాలామంది మీద, అమాయకుల మీద కేసులు పెడుతుంది, అరెస్ట్ చేస్తుంది, కేసుల మీద కేసులు పెడుతుంది. కొన్ని కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ ఇదే రెడ్ బుక్ రాజ్యాంగం అని మాట్లాడారు, వెళ్ళిపోయారు. అయితే ఒక కీలకమైన ప్రశ్న ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆ ముగ్గురు యువకుల కుటుంబాలను పరామర్శించి వాళ్ళని సపోర్ట్ చేయడానికి వచ్చారు కదా, అసలు కనీసం వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి? వాళ్ళ మీద అసలు ఏం కేసులు ఉన్నాయి? పోలీసులు ఎందుకు కొట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? వాళ్ళు అసలు ఏం చేశారు? దీని మీద కొంత సమీక్ష చేస్తుంటే, కొంత ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని ఉంటే బాగుంటుంది అనే విమర్శ వస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ వీళ్ళందరూ విమర్శించేది. వీళ్ళే కాదు, సామాన్య ప్రజానీకం నుంచి కూడా వస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఆ ముగ్గురు యువకుల యొక్క హిస్టరీ ఒక్కసారి తెప్పించుకొని పరిశీలించుంటే బాగుండేది జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరో స్క్రిప్ట్ ఇచ్చారు, ఆ స్క్రిప్ట్ ఎవరో ఒక స్టోరీ ఇచ్చారు, అది చూసి చదవటం ఆపేసేయండి, దాన్ని ఇంకా బంద్ చేయండి, జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు తెలుసుకోండి అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు వాస్తవం ఏంటి అంటే, ఆ ముగ్గురు యువకుల యొక్క చరిత్ర ఏంటి అంటే, అసలు పోలీసులు అట్లా ఎందుకు కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఒక్క నిమిషంలో చెప్తాను నేను మీకు. ఆ ముగ్గురు యువకులు ఒక కానిస్టేబుల్ని, తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ చిరంజీవి అనే వ్యక్తిని, ఈ ముగ్గురు యువకులు బజార్లో దాడి చేశారు, కొట్టారు, వెంటపడ్డారు, చంపేసే ప్రయత్నం చేశారు. ఆ ముగ్గురు యువకుల నుంచి తప్పించుకుని ప్రాణాలు చేతిలో పట్టుకుని ఆ చిరంజీవి అనే కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్కి పరిగెత్తాడు. లేదంటే దొరికుంటే ఆ ముగ్గురు యువకులు ఇష్టం వచ్చినట్టుగా దాడి చేసి చంపేసేవాళ్ళు లిటరల్గా. ఇక ప్రాణాలు కాపాడుకొని స్టేషన్కి వచ్చి పై అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, వీళ్ళు నా మీద దాడి చేశారు సార్, గతంలో చాలా కేసుల్లో వీళ్ళు మనం అరెస్ట్ చేశాం కదా, నేనే కదా వాళ్ళని స్టేషన్కి తీసుకొచ్చాను, అది మనసులో పెట్టుకుని నన్ను ఇక చంపే ప్రయత్నమే చేశారు సార్, గంజాయి మత్తులో ఉన్నారు వాళ్ళు, ఏం చేస్తున్నారు, విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తూ ఉన్నారు, వాళ్ళకి మనం పనిష్మెంట్ ఇవ్వాలి సార్, లేకపోతే ఇలాంటివి ఇంకా ఎన్నో చేస్తారు అని ఆ పై అధికారులకి తన బాధను చెప్పుకున్నాడు. వెంటనే సిఐ గారు, ఎస్ఐ గారు, అక్కడ ఉన్నటువంటి పై అధికారులు అందరూ కూడా వీళ్ళకి ఇట్లా కాదు, ఈ గంజాయి మత్తు దిగే వరకు వీళ్ళకి మనం కోటింగ్ ఇవ్వాలి, వీళ్ళకి బుద్ధి చెప్పాలి అని చెప్పి ఎక్కడైతే ఆ కానిస్టేబుల్ మీద దాడి చేశారో అదే సెంటర్కి తీసుకొచ్చి కాళ్ళ మీద లాఠీలతో కొట్టారండి. ఎందుకంటే ఈ విధంగా బహిరంగంగా శిక్ష ఇస్తేనే వీళ్ళు సరైన దారిలోకి వస్తారు. ఎందుకంటే వీళ్ళ రికార్డు మొత్తం పోలీసులకు తెలుసు కదా. 2018 నుంచి 19 నుంచి 22, 24 ఈ సంవత్సరాల్లో తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎన్నో కేసులు మొదలయ్యాయి. చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు, చాలామంది దాడులకు పాల్పడేటువంటి కేసులు, ఆ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. సో వీళ్ళ మత్తు దిగాలంటే ఇలాంటి శిక్ష వేయాలని చెప్పి వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ సమయంలో ఎవరో ఒక వీడియో తీశారు, దాని తర్వాత వైరల్ అయింది. అది ఆ రోజు ఇది జరిగి కూడా దాదాపు ఒక నెల రోజులు కావస్తోంది. ఇప్పుడు ఎందుకు వైరల్ అయింది? ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి షేరింగ్ అయ్యేసరికి ఇప్పుడు వైరల్ అయింది, కానీ ఇది పాత వీడియోనే. కాబట్టి ఈ చరిత్ర తెలీదు. పోలీసుల్ని చంపే ప్రయత్నం చేశారు, గంజాయి మత్తు సేవించి వీళ్ళు దుర్మార్గాలు చేస్తారు. ఇది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి మరి తెలుసా తెలియదా? జనం కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. తెలిసినా సరే నేను వీళ్ళకే సపోర్ట్ చేస్తాను, పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని చెప్పడానికి ఈ వీడియో నాకు బాగా పనికొస్తుంది, ఈ ఘటన నాకు బాగా పనికొస్తుంది, వాళ్ళ పరామర్శించి ప్రభుత్వం మీద 4 విమర్శలు మనం చేయొచ్చు. ఇలాంటి ఆలోచనతో ఉంటే మనం ఏం చేయలేం. కాబట్టి డెఫినెట్గా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్నారు. కనీసం మీరు పర్యటనలు చేసేటప్పుడైనా నేను ఎవరిని గెలుస్తున్నాను, ఎవరికి సపోర్ట్ చేస్తున్నాను, ఇప్పటికైనా మీరు తెలుసుకోకపోతే ఎట్లా సార్ అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. సో ఫ్రెండ్స్, మీరేమంటారు? తెనాలిలో జరిగినటువంటి ఈ ఘటన పట్ల, జగన్మోహన్ రెడ్డి గారు ఆ ముగ్గురు యువకుల కుటుంబాలను పరామర్శించిన తీరు పట్ల మీ స్పందన కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.